హాయ్ అండి. గోధుమ రవ్వతో పిల్లలకు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక కప్పు నేను గోధుమ రవ్వను తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ రవ్వకు ఒక కప్పు కంటే కొంచెం తక్కువ బెల్లం పడుతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. ఈ రెసిపీకి నెయ్యి మాత్రమే వాడుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక మనం గోధుమ రవ్వను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అయినా పడుతుంది. మంచిగా కలర్ వచ్చాక స్మెల్ వస్తుంది. అప్పుడు మనం తీసుకున్న గోధుమ రవ్వ గిన్నెతో 3 గిన్నెల వాటర్ అయితే పోసుకోవాలి. మీరు గోరువెచ్చని వాటర్ కూడా పోసుకోవచ్చు. అలా పోసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది. 3 గిన్నెల వాటర్ పోసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇది పిల్లలకు చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా బయట ఫుడ్ అలవాటు కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకొని కూడా వాళ్ళకు పెడుతూ ఉండాలి. ఇలా మనం బెల్లం వేసి పెట్టడం వలన ఐరన్ కూడా వాళ్ళకు ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ కూడా. ఇప్పుడు మనం కొంచెం ఉడికిందో లేదో చూసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికిస్తూ ఉండాలి. ఈ గోధుమ రవ్వ అనేది పూర్తిగా ఉడికినాకనే మనము బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు మనకు రవ్వ అనేది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. మీకు బెల్లం కరగబెట్టి ఫిల్టర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. మంచిగా కలుపుకున్న తర్వాత దగ్గర అయ్యేదాకా మనము కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బెల్లం అనేది మంచిగా కరిగింది. సిమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇందులో కొంచెం ఇలాచీ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. దీన్ని నేను బర్ఫీలాగా చేశాను. బర్ఫీలాగా చేసుకున్న పీసెస్ లాగా తినచ్చు. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా మళ్ళీ వేసుకోండి. వేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్. నెయ్యి తినని పిల్లలకు ఇందులో వేస్తే మనం నెయ్యి వేసినట్టు కూడా సరిగ్గా తెలియదు. ఇప్పుడు మనకు గోధుమ రవ్వ అనేది దగ్గరికి అయింది. కొంచెం దగ్గరికి అయ్యాక ప్లేటుకు నెయ్యి రాసి ఇది వేసి సమానంగా స్ప్రెడ్ చేసి మనం బర్ఫీలాగా కట్ చేసుకోవచ్చు. మామూలుగా గిన్నెలో వేసుకొని కూడా తినవచ్చు. ఎలా అంటే అలా అయినా తినచ్చు, బాగుంటుంది. ఎలా తిన్నా కూడా బాగుంటుంది. పిల్లలకు స్వీట్ కలకండ్ స్వీట్ లాగా అని చెప్పైనా కూడా మనం ఇవ్వచ్చు. ఇది మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ కాబట్టి పిల్లలకు అప్పుడప్పుడు ఇంట్లో ఎక్కువ శాతం చేసి పెట్టండి బయట ఫుడ్ కన్నా. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. ఇలా నెయ్యి రాసిన ప్లేట్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే కొంచెం చల్లగా అవుతుంది. అప్పుడు మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పీసెస్ అనేది తొందరగా రావు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కట్ చేసుకుంటే మనకు పీసెస్ అనేది మంచిగా తీసుకొని తినవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎవరింట్లో అయినా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది.